ఒకవైపు వీకెండ్, మరోవైపు సమ్మర్ హాలిడేస్ చివరకు రావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. కాలినడకన తిరుమలకు భారీగా వెళ్తున్నారు. అంతకుముందు లగేజీలు భద్రపరుచుకోవడానికి అలిపిరి కూడల్లోని కేంద్రం వద్ద 2 నుంచి 3 గంటల పాటు భక్తులు నిరీక్షించారు. తక్కువ లగేజీ ఉన్నవారు వెంట తీసుకెళ్తూ కనిపించారు. బడులు తెరిచేలోగా తిరుమల వెళ్లి వద్దామంటూ భక్తులు భావిస్తున్నారు. దాంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిందంటున్నారు టీటీడీ అధికారులు. రద్దీ కారణంగా అలిపిరి నుంచి రుయా వైపు ఉన్న రహదారిలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయటకు వచ్చింది క్యూ లైన్. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 90,000 మంది దర్శించుకున్నారు. 52,000 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే 4.23 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.